40 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏమున్నదండి? నువ్వు ఒక్క పని చేసావా? ఒక ఇల్లు ఇచ్చావా? లేకపోతే పలానోడికి పలాని ఇచ్చేసానని ఒకటి చెప్పమానండి. ఎవడో పుట్టించిన బిడ్డల్ని ముద్దులాడతాం కాదండి. ఆయన పుట్టించిన బిడ్డలను అమ్ముకు తెప్పటం కాదండి. ఆయన ఇచ్చిన ఏంటి ఎయిర్పోర్ట్లు అమ్ముకు తెప్పి, చిప్పి యార్డులు అమ్ముకు తెప్పి, మరి పోలవరం ఆయన మరి ఎత్తు పెంచమని పెద్ద గొడవలు చేస్తున్నాడు. ఈ రోజున తగ్గించమని మరి కేంద్రానికి అమ్ముడు పోయారండి. ఏంటండి ఇది? దోచుకోవటం. 100 కోట్లు 600 కోట్లు అప్పు చేస్తే జగన్ గారిని నాయన నాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని అన్నవాడు మరి ఈ రోజున శ్రీలంక అవ్వట్లేదా? ఈరోజు శ్రీలంక అవ్వట్లేదండి. పథకాలు లేకోకుండా పథకాలు ఇచ్చి ఆయన గొప్ప చేశాడు. అందరు ఒక హృదయం, అందరి ఇళ్లలో ఒక జగన్ అనేవాళ్ళు ఒక పేరు ముద్ర పడిపోయింది. ఆయన ఎవడు ముద్ర పడిందండి? వాలంటీర్లు పాపం ఇంటింటికి తిరిగి వచ్చి నడవలేనోడికి పెన్షన్లు ఇచ్చే ఈ రోజున ఆ పెన్షన్ కార్డు తీసేస్తున్నావే. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేక బయటకు సీట్లు రాసి బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఏంటండి ఇది? ప్రభుత్వమా? ఎందుకంటే అమ్ముకోవటమైన నువ్వు వత్తమే వాళ్ళ వర్గాన్ని పైకి తీసుకురావడానికి తప్ప వేరేది ఏమీ లేదు. దానికోసమే ఈ ప్రభుత్వం. ఏంటంటే అడక్కోకుండా ఈ దాడులు అన్నమాట. అడిగితే ఎక్కడ కొట్టేస్తారని భయపడిపోయి బయటకు రారనేసి ఎవరు ఆగుతారండి? వస్తారు. ఒకరోజు ఉంది, నేనే ఉన్నంతకాలం అని అనుకోకూడదు. ఒక సమయం ఉంది ఏదైనా ఎవరికైనా. ప్రజాబలంతో రేజ్ చేయగల కెపాసిటీ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకని వైసీపీ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకింగే ఉందండి. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటాడు. ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకే ఇంచుమించు 40 నుంచి 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ గెలిపోవటంలో అంటారు ఒక 5% ఓటుతో అటు ఇటు మారుతూ ఉంటాయి. గెలిపోవటం అనేది ప్రతి రాజకీయ పార్టీకి తప్పదు. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది గెలిస్తే పొంగిపోవటం, ఓడిపోతే కుంగిపోవటం అనేది ఉండదు. ఎందుకని ఆయన ఒక మహా పోరాట యోధుడు ఒక రకంగా చెప్పాలంటే. ఏది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి 16 నెలలు జైల్లో పెట్టినా సరే మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి పీపుల్స్ మ్యాండేట్తో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అంటే ఈ రోజున వైసీపీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ అధికారం చేపట్టడం అనేది పెద్ద విషయమేమీ కాదండి. ఇప్పుడు ఒక మాట అంటారు ఏమని, వైసీపీ పార్టీ అనేది వాయిస్లెస్ పీపుల్ యొక్క వాయిస్గా ఉండడమే జగన్మోహన్ రెడ్డి. ప్రజా గలం వెప్పలేనటువంటి ప్రజల యొక్క గలంగానే నేను ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నా సరే పేదవాడికి ఏ కష్టం వచ్చినా వైసీపీ పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తారు. నిజంగా ఆ రకంగానే ఈసారి ఖచ్చితంగా నిలబడుతున్నాడు. ఆ స్ఫూర్తి కార్యకర్తలు నింపుతున్నాడు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పుంజుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదండి. వరుసగా వైసీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ఈ కార్యకర్తలకు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? సందేశం ఏమి ఇస్తున్నారు జగన్ గారు అంటే ఏమంటావు? ఒకటండి, ఎప్పుడైనా అధినాయకుడిని కలిసి ఆయనతో మాట్లాడడం అలాగేంటంటే ఆయన మాటలో ఇచ్చే స్ఫూర్తి అవన్నీ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఎవరికండి? మన కార్యకర్తలకి. ఎందుకని ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ నైరాశ్యంలో ఉన్నారు. అది అందువల్ల ఏంటంటే ఏ రకంగా దాడి చేస్తారో మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక భయాలందరిలో ఉన్నటువంటి కార్యకర్తలకి అధినాయకుడు వచ్చి నేనున్నాను మీకు మనం ప్రజల్లో మనకు బలమేం పోలేదు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని ఒక భరోసానిచ్చిండే అంతకన్నా మానసిక ధైర్యం ఏముంటుందండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అండి. చిన్న చిత్తగా నాయకుడు కాదు ఆయన. ఎందుకంటే ఒక పరిణితి చెందిన మెచ్యూర్డ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతుంది, భరోసాని నింపుతుంది, అన్ని రకాలుగా కూడా కార్యకర్తలు ఉత్తేజపరుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత నిర్మించబడిన పార్టీ ఇది. ఈ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అయితేనేంటి, పార్టీ అయితేనేమిటి, కేవలం ప్రజల కోసం పనిచేయడానికే వచ్చారులే కానీ చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ బినామీల కోసం, వాళ్ళ గుత్తేదారుల కోసం, ఎవరైతే వాళ్ళ కంపెనీల్లో ఆ షేర్లు పెంచుకోవడం కోసం రాజకీయాలు అయితే కొనసాగించట్లేదు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఎందుకు వచ్చాడు? తన వ్యాపారాలు వాళ్ళదంతా ఒక ప్రోగ్రామింగ్ అండి. మన వ్యాపారస్తులు, మన వ్యాపారం, మన యొక్క షేర్లు ఇవన్నీ ఎక్కడ తగ్గకుండా అలా కొనసాగాలి అంటే మన చేతిలో పవర్ ఉండాలి అనేది వాళ్ళ అభిమతం. అంతేలే ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలి, మన పెట్టుబడులు తీసుకురావాలి అని చెప్పేసి
లేకపోతే నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి, అసలు అట్టాడిగా అనుగారిన వర్గాలకు ఒక చేయూతకు నిలబడాలనే దృక్పథంతో అయితే ఈ ప్రభుత్వం పని చేయట్లేదు, చెయ్యదు కూడా. ఒకవేళ అలా చేస్తుందని ఎవరు నమ్మారంటే నిజంగా వాళ్ళంత అమాయకులు ఇంకొకళ్ళు అయితే ఉండరని చెప్పేసి నేనైతే గట్టి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో లేరని ఎవరు అనుకోవట్లా, ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఎందుకంటే జనాల గుండెల్లో ఆయన చేసిన మంచి పనులు ఉంది కాబట్టి ఈ ప్రజారాధన. అధికారం లేదని నేను అనుకోవట్లేదు, ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. నెక్స్ట్ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని చెప్తున్నారు మీరే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి పనులు చేసినా కానీ ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లుగా పడిపోయిందని మీరేం చెప్తారు? సార్, ఓటింగ్ అనాలిసిస్ అని ఉంటాయండి. 151 వచ్చిన వాళ్ళకి 11 వచ్చారంటే ప్రతి నియోజకవర్గంలో మై ఒపీనియన్ 20,000 to 30,000 ఓటింగ్ ట్రాంపరింగ్ జరిగింది. అది 100%. బ్యాలెట్ ఓటింగ్ 100% మీద వెళ్తే రియల్ ఓటింగ్ అనేది అప్పుడు తెలుస్తుంది. 1,40,00,000 ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 11 సీట్లకు పరిమితిని ఎలా అనగలుగుతారు? ఇంకొకటి ఈ పాయింట్కి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన సౌత్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టాలని చంద్రబాబుని కలుపుకోవాలని ఎప్పుడు మోడీకి ఇష్టం లేదు సార్కి. అయినా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మోడీ గారిని కల్పించి చంద్రబాబు కూటమిలో కలిపించడం వల్ల కేంద్ర గవర్నమెంట్ వాళ్ళ అధికార దుర్వినియోగం చేయించుకుంటూ ఈవీఎం ట్యాంపరింగ్గా వచ్చిన గవర్నమెంటే తప్ప అది నిజమైన గవర్నమెంట్ కాదు, నిజమైన గెలుపు కాదు, నా ఒపీనియన్. ఓకే, మరి ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మీరు అంటున్నారు, ఒపీనియన్ చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మేము ఎలా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తామని కూటమి ప్రభుత్వం అంటున్నమాట. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎందుకు అలా ఈవీఎం ట్యాంపరింగ్? ఎప్పుడు 2019లోనా మీరు అనేది? ఇప్పుడండి, ఇప్పుడు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు కదా, ఇప్పుడు మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న గవర్నమెంట్ పవర్ చెల్లదు. ఎమ్మెల్యే అయినా కార్యకర్తతో సమానమే. కేంద్ర గవర్నమెంట్ అండదండలు ఉన్నాక, కూటమి ప్రభుత్వంలో ఉన్నాక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా అధికారం లేనట్టే. వీళ్ళు ఇద్దరు సమానమే. కానీ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉండటం వల్ల వాళ్ళకి ఆ సపోర్ట్ వల్ల వాళ్ళకి టర్న్ అయింది, వాళ్ళకి పరంగా ఓటింగ్ వేయించుకున్నారు. జగన్నేమో మోసం చేయలేదన్న. జనము జగన్నేమో మోసం చేయలేదు. జగన్నేమో మోసం చేయలేదు. అది ఏ ద్వారానే జరిగింది. జగన్ 11 సీట్లకి పరిమితం అవ్వాల. జగన్ ఇచ్చిన గత 5 సంవత్సరాల పథకాలు ఏ నాయకుడు ఇవ్వాల. ఏ ఒడి అనా, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, పిల్లలకి ఏ పథకం స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా జగన్ ఉన్నప్పుడు భోజనం పిల్లలు తినడానికి అలా శుభ్రంగా ఫుడ్ పెట్టిన జగన్ ఎక్కర్లేదు. రూపురేఖల దశ మార్చింది ఒక జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్తో పోటీగా ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్కి. మొత్తం టోటల్ జరిగింది. అన్న ఇప్పుడు ఒక వారంటీని 100 ఇల్లులకు పెడితే ఒక వారంటీ వచ్చి ఒక 100 ఇల్లులకి ఎలా తిరుగుతాడన్న? దానికి మీరు గుర్తించాలా. జగన్ ఉన్నప్పుడు ఒక వారంటీకి 50 ఇల్లులకి ఒక వారంటీకి వచ్చి 5,000 ఆ 5,000 పెంచుకొని పోతా అన్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వారంటీ ఉండబట్టే నీకు రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, పిల్లలకి మనకు కార్డు కావాలన్నా, ఏదైనా సరే సచివాలయం ద్వారానే, మన వారంటీ ద్వారానే మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు.